ఏమండి ఖర్చులకు డబ్బులు కావాలి, ఇవ్వండి. ఏంటి ఖర్చులకి డబ్బులు కావాలి అంతే కదా? ఇటు తిరుగు, ఒక్కసారి ఇటు తిరుగు. ఏమండి ఇప్పుడే వస్తాను. ఎక్కడికే? మీరు ఖర్చులకు డబ్బులు అడితే ఇచ్చారు కదా, పాలవాడికి పేపర్ వాడికి ఇచ్చేసి వద్దామని వెళ్తున్నా. కిరాణా షాప్ కొడిచేవే? అయ్యో రామా, మర్చిపోయానండి సుమా. కొడితే వెళ్ళి అవతల పడిపోతాయి అనుకోండి. ఇది మరీ బాగుందండి. ఈ రోజు మన పెళ్లి రోజు కదా, మీకోసం ఏదైనా స్పెషల్ గా చేద్దామంటే మీరేమో మీ సరసాలు, మీ కామెడీ. మన లంచ్ కి శ్రీ సాయి బాలాజీ డీలక్స్ మెస్ కి వెళ్ళకుండా పక్కనే ఉన్న తాజ్ రెసిడెన్స్ కి వెళ్తాం. తర్వాత సినిమాకి సత్యం థియేటర్ కి వెళ్ళకుండా రైట్ సైడ్ వెళ్తే ఐమాక్స్ కనబడుతుంది, అందులో 3D మూవీ చూస్తాం. తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఓషన్ పార్క్ వెళ్ళి అందులో స్నానం చేసి జలకాలాడి ఇంటికి వచ్చిన తర్వాత బుచ్చికి 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 రెడీ అవ్వు, శారీ కట్టుకో, కత్తి కమాలు అర్థమైందా? అమ్మో, ఆడోళ్ళు శారీలు అంటే గంటల గంటలు అయితే కానీ ఏమే తొందరగా వచ్చావే, నేను కూడా రెడీ అయిపోతున్నా. చూడు, మొగోళ్ళు అంటే ఫ్రీగా రెడీ అయిపోవచ్చు. అబ్బా రెడీ అయిపోయా? కాలం వేసేద్దామా? రెడీ వేసేద్దా. రంజు భలే రాంచులక రమ్మంది ఎనకనక చూసుకో పిల్ల నీలోవిక. ఎవరండి ఇతను? ఎవడో నాకు తెలిసే గొట్టంగాడు. గొట్టంగాదరా నీ చుట్టాన్ని. పెళ్ళై పెళ్ళాం వచ్చేసరికి కొమ్ములు వచ్చాయరా ఎదవా, మీ తాతనే మర్చిపోయావా? తాత? ఏమండి నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే. నేను వీడికి చాలా దగ్గర చుట్టామమ్మా. వీడి తాత తమ్ముడు చెల్లెలు బామ్మడి అల్లుని కొడుకు మామ కోడలు అన్నకి వేలు విడిచిన మేనమామకి భావనవుతానన్న మాట. బాగా దగ్గర చుట్టరికం. బాగా దగ్గర చుట్టరికం. ఎన్ని రోజులు ఉంటావు? అసలు ఇక్కడ వీడు చిన్నప్పుడు చెడ్డీ వేసుకోకుండా గల్లీలో ఊపుతూ తిరిగేవాడు, తాతా తాతా అనుకుంటూ. యాదవ్వా, ఇప్పుడు నా చెవులు వినబడట్లేదు కదా, అందుకే డాక్టర్ కు చూపించుకొని ఓ 10 రోజులు మీ ఇంట్లో ఉండి వెళ్దామని వచ్చా. 10 రోజులు ఉంటావా? నెల రోజులు ఉంటాను. ఇలా ప్రేమలేంటో. అబ్బో, సరే సరే, మా పెళ్లి రోజు అన్నమాట ఈ రోజు. బయటికి వెళ్ళి లంచ్ చేసి నీకు కూడా తీసుకొస్తాం. రెస్ట్ తీసుకో. ఏమిటి ఇప్పుడు మా మొదటి పెళ్లి రోజు, బయటికి వెళ్ళి లంచ్ చేసి నీకు కూడా తీసుకొస్తాం, ఇంట్లో రెస్ట్ తీసుకో. నేనబడట్లా. అరే, మా ఇద్దరికి దినం ఈ రోజు. తద్దినం పెట్టి పిండా కూడా మీ ఇద్దరం తిని నీకు కూడా తీసుకొస్తాను. నీ అబ్బా ఏమిటో. దా లోపలికి వెళ్తున్నా. పద లోపలికి వెళ్దాం. నేనే మంచిలు పట్టరాపో. ఇప్పుడు తాత, డాక్టర్ గారు ఉన్నారు కదా, ఆయన నీకు ఏం చెప్పారు? ట్రీట్మెంట్ ఎప్పుడు అయిపోతుందన్నారు? ఇప్పుడు డాక్టర్ గారు ఒకడు ఉన్నాడు కదా నీకు, ఆ డాక్టర్ గారు నీకు ట్రీట్మెంట్ ఎన్ని రోజులు పడుతుందన్నారు చెప్పు. ఏమిటో. నీకు డాక్టర్ గారు ఉన్నాడు కదా, చెవులు చూస్తున్నాడు కదా, ఆ ఏదో సచ్చినాడు పిండా కూడా పెట్ట, వాడు ఎన్ని రోజుల్లో ట్రీట్మెంట్ అయిపోతున్నాడు రా చెప్పరా, నీ దండం పెడతారా రే. వినబడట్లా. అలా కాదు, అన్నం తిందురా. అన్నం తిందాం పద. వామ్మో, ఇది మాత్రం ఏం పడుతుంది. వచ్చానాడు పెట్టమ్మా, చాలా ఆకలిగా ఉంది. ఏమండి తాతగారు, తిరుగు ప్రయాణం ఎప్పుడో? బాగా చెప్తారు, ముసలికి బాగా కనపడతారు. అడుగు తాతగారు. ట్రీట్మెంట్ అయిపోయింది కదా, ఎప్పుడు ఊరు వెళ్తారు అని అంటున్నా. మా ఇంట్లోకి శనిలా దాపరించారు కదా, ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందా అని అడుగుతున్నా. వినబడట్లా. చికెన్ వేసుకుంటారా? చికెన్ అయ్యమ్మా, లెగ్ పీస్ అయ్యి. ఏమండి మన ఆశలన్నీ అడియాసలేనా? వేసా, ప్లాన్ వేసా. ఏం ప్లాన్ అమ్మా? లంచ్కి వెళ్దామన్నారు. నీ వంట కంటే బాగుంటుందానే, ఇంట్లో నువ్వు వండిన వంట సూపర్, ఇంట్లో తినేద్దాం. మరి ఐమాక్స్ లో సినిమా అన్నారు. బాబా, అది ఇంట్లో ఎల్ఈడి ఉంది కదా పెద్దది, అందులో చూద్దాం, డబ్బులని మిగులుతాయి. మరి దబ్బిడి దిబ్బిడి అన్నారు. ఆ దబ్బిడి దిబ్బిడి ఇంట్లోనే. ఇంటికి వచ్చిన వింటారు. ఆ ముసలోడికి కనపడదు, ఏం లేదు దబ్బిడి దబిడి దిబిడి అంటే ఏమిట్రా?
ఏదో టీవీలో వచ్చే ప్రోగ్రామ్ అనుకుంటా. బాగా టైట్ గా తిన్నాను, లోడ్ దించేసి వస్తా. నాకు తింటాము. ఏమండి ఏదో ఒకటి చెయ్యండి. వేసా, ప్లాన్ వేసా. ఏంటమ్మా? ఇదిగో ఇది కలిపేసి నేను ముద్ద పెడుతూ ఉంటాను, నువ్వు నాకు ముద్దు పెట్టాలి. ఓకేనా? ఇదిగో ముద్దు. ఇదిగో ఇదిగో ముద్ద. ఏంటి తాతగారు, ఇందాకే టైట్ గా తిన్నారు కదా, మళ్ళీ ఏంటో ఇలా వచ్చారు? ఏమిటో ఇప్పుడే కుంభాలు దొబ్బి తిన్నావు కదా, మళ్ళీ అంటున్నావేంట్రా ముసలి సచ్చిలోడా? వినబడట్లా. నీకు తినపడదురా, దా మెక్కుతున్నా, తిను నీ అబ్బా. నువ్వు నాకు ముద్ద పెట్టావు, ఇప్పుడు నేను నీకు ముద్దు పెడతాను. అమ్మాయి, ఏమండి నేను కూడా వస్తున్నాను. మంచినీళ్ళు కావాలని అడిగేంత లోపలనే ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనే ఎత్తుక్కోవాలి మంచినీళ్ళు ఎక్కడో. ఒరే బుస్సు బుస్సు అని సౌండ్ వస్తుంది, ఏమిట్రా? ఈ పావులు తిరుగుతున్నాయి తాత, వీటికి అన్ని పడతాయి ఇట్లాంటి అన్ని. ఈ ముసలోడు వచ్చిన నుంచి ముద్దు లేదు, ముచ్చట లేదు. నా మూడంతా స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను వెళ్ళి పడుకుంటాను, మీ ఇష్టం. నా మూడైతే అవుట్ ఆఫ్ కవరేజ్ వెళ్ళిపోయింది. ఈ ముసలోని సజ్జనం పెడితేనే అయిపోద్ది. నేను కూడా వెళ్ళి పడుకుంటా. ఎంత పెద్ద ఇల్లు ఉంది, పడుకోవడానికి చోటు లేదు. ఎక్కడ పడుకో? ఓ అక్కడ వదిలేశారు నాకు చోటు. ఏంటమ్మా ఇందాక అది ఇది అన్నావు, ఇప్పుడేమో దగ్గరకు వచ్చి అమ్మ దొంగ బంగారు తల్లి, ఐ లవ్ యూ డాడీ. ఏంటండి ఇప్పుడు సిగ్నల్ వచ్చిందా మీకు? కాలేజ్ టెంప్ట్ చేస్తావేంట్రా బంగారు తల్లి? నేను టెంప్ట్ అయిపోలేనుకుంటావేంటి? ఇది మరీ బాగుంది. కాలేసింది మీరు, టెంప్ట్ చేసేది మీరు, నన్నంటారే. కాల్ నేనేసానా? మరి నేనైపోతే నువ్వేసావా? నువ్వేసా ఏంటి అసలు? ఇటు తిరిగి ఒక్కసారి ఇటు తిరగవే. మనిషివా పశువా? కడుపు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు, సరిగా అనేది మిమ్మల్ని. నన్నా ఎందుకంటే అర్థమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది కాక ఎందుకంటున్నా అంటున్నారా? ఏంటే నోరు లేస్తుందంటే? నోరు కాదు, ఎక్కువ మాట్లాడితే చెయ్యి కూడా లేస్తుంది. నీ చెయ్యి లేస్తే నాది ఇంకోటి లేస్తుంది. ఏంటది? కాలు లేస్తుంది అనుకుంటావు? లేస్తుంది. 2 కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడితే అప్పుడు తెలుస్తుంది నీకు. వామ్మో, కాళ్ళు కొడతానే. నా వల్లేనా మీరు కొట్టుకుంటున్నారు? నేనొచ్చి మీ ఇద్దరికి గొడవ పెట్టానా అంటున్నా. నేను వెళ్ళిపోతున్నా. ఏమండి నేను అన్నదానికి ఫీల్ అయ్యారా? అంత ఉత్తునే. నేను కొట్టిదానికి ఫీల్ అయ్యావా? అంత ఒత్తినే. నేను వెళ్ళారని ఫీల్ అయ్యారా? అంతా ఉత్తునే. ప్లాన్ వేసా. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యి ఆ సౌండ్ కి I love you.